వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ లక్కీ నెంబర్స్, వాళ్ళ లక్కీ కలర్స్ తెలియజేస్తారా? మనకి బర్త్ నెంబర్ 2 అంటే 2, 11, 20, 29 ఈ తేదీలో జన్మించిన వాళ్ళంతా కూడా మనకు 2 కింద వస్తారు. 2 అనేది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు అంటే మనసుకు సంబంధించింది. పరిపూర్ణమైన వెన్నెల ఎలా ఉంటుందో చెప్పండి. పౌర్ణమి రోజు వెన్నెల ఉంది, చూడటానికి చాలా బాగుంటుంది, అంత ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అందులో చిన్న మచ్చ ఉంటుంది. అదేవిధంగా ఈ 2 నెంబర్ గల వాళ్ళు అంటే మనం ఏదైతే 2, 11, 20, 29 జన్మించిన వాళ్ళు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందులో కలర్ తక్కువగా ఉన్నారు, నల్లగా ఉన్నా కానీ మనం చూస్తుంటాం, మనం నల్లగా చామసాయిగా ఉన్నా కానీ ఏదో తెలియని కళ కనిపిస్తుంది, కళగా ఉంటారు. వాళ్ళు దాదాపు 2వ తారీఖు జన్మించిన వాళ్ళే ఉంటారు, 2 నెంబర్లు. కాకపోతే వీళ్ళకి ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది. ఎదుటి వాళ్ళని వీళ్ళు కూడా ఆకర్షించబడతారు, ఎదుటి వాళ్ళ చేత ఆకర్షించబడతారు. ఎదుటి వాళ్ళ చేత ఆకర్షించబడినా కానీ మనకు మైనస్. మనం ఒక మనిషిని ఆకర్షించామనుకోండి, దానివల్ల ఎదుటి మనిషి ప్రమాదం ఏమి ఉండదు, అదేదో మనకు ప్రమాదం ఉంటుంది అనుకుంటాను. కానీ వేరే వాళ్ళు మనల్ని ఆకర్షించినా కానీ మనకు ప్రమాదం. ఎందుకంటే ఆ అవతల మనిషి మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో మనం రీచ్ అవ్వకపోతే ఆ రిలేషన్ అనేది కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. అది నేను చెప్పేది, అది భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, లేదా సహచరులు, కొలీగ్స్, ఎవరైనా సరే, వాళ్ళ పక్కన ఉన్న ఇరు పొరుగు ఉన్న వాళ్ళతో సహా ఈ 2 ఉన్న వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళకి కూడా మనసు ఎలా ఉంటుందంటే స్థిమితంగా ఉండదు, స్థిరత్వం ఉండదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా గమనించుకోండి. ఏదైతే ఈ 2, 11, 20, 29 తేదీలు జన్మించిన వాళ్ళు మీకు ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద కంటిన్యూగా స్టాండ్ అయ్యి ఉండలేరు, మళ్ళీ మాట మారుస్తుంటారు. అంటే మాట మార్చడం అంటే అది ప్రమాదకరమైందని కాదు. ఒక పని చేయాలని చెప్తారు, నేను ఒక పని చేయాలనుకున్నాను అని చెప్తారు. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నువ్వు ఏదో పని చేయాలన్నావు కదా, దాన్ని ఏంటంటే అది లాభం లేదు, అది నా ఫ్రెండ్స్ చెప్పారు, అది వద్దని చెప్పారు, లేదా మా ఇంట్లో వాళ్ళు కాదు ఇంకో చేద్దామని చెప్పారు అని చెప్తారు. సరే ఇంకో పని చేద్దాం అనుకుంటారు. అట్లా ఏమవుతుంటే కొంచెం స్టెబిలిటీ లేకుండా, స్థిరత్వం లేకుండా ఫిక్కిల్ మైండెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఎప్పుడంటే పేరులో కనుక వీళ్ళు ఈ 2, 11, 20, 29 జన్మించిన వాళ్ళు వాళ్ళ పేరులో కనుక ఏదన్నా నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అదే పేరు బాగుంటే చాలా బాగుంటుంది. మనకి 2వ తారీఖు జన్మించిన చాలామంది ఉన్నారు. 29 మన సెలబ్రిటీస్ వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాగార్జున కానీ, వీళ్ళంతా 29 జన్మించిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, పొలిటికల్ లీడర్స్ వచ్చి చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు మనకి ఏప్రిల్ 20. ఇట్లా వాళ్ళ యొక్క పేరు బలం బాగుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా చూడండి అంత అట్రాక్టివ్గా, అంత ఆకర్షణీయంగా జనాల చేత అంత మనలో ఉంటున్నారు. అంటే వాళ్ళని కాదు, చాలామంది వాళ్ళకు ఒక దైవత్వం లాగా ఉంటుంది అన్నమాట. ఒక పేరులో మార్పు, నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది. కానీ మిగతా విషయాల్లో వీళ్ళు చేసే ఏ పని సరే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనసు కూడా చాలా సున్నితమైన మనసు. వీళ్ళ వల్ల అసలు ఎప్పుడూ ప్రమాదమే ఉంటుంది. ఎక్కడ కూడా 2వ నెంబర్ వల్ల ప్రమాదమే ఉంటుంది. వేరే వాళ్ళ నుంచి వీళ్ళ ప్రమాదం రావడమే కానీ వీళ్ళ వల్ల ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. అదే మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం పక్కాగా మ్యారేజ్ డేట్స్ కొన్ని అవాయిడ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి డైవర్స్ దాకా వెళ్తుంటాయి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అది ఆ డేట్లో ఏదైతే రాంగ్ డేట్లు ఉన్నాయో ఆ డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఆల్రెడీ చేసుకున్నారనుకున్నాం, చేసుకున్న వాళ్ళకి వేరే రెమెడీస్ ఉంది, ఆ రెమెడీస్ని పాటించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పార్ట్నర్షిప్ అనేది కూడా వీళ్ళకి అంత అనుకూలమైంది కాదు. బిజినెస్ చేసేటప్పుడు కూడా పార్ట్నర్షిప్ మంచిది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎదురు వాళ్ళని నమ్మి ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, అప్పులు ఇవ్వటం కానీ అలాంటివి ఇచ్చినప్పుడు ఏమంటే వీళ్ళు తిరిగి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, లేదా అది రాకుండా వీళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
కొద్దిగా ఆరోగ్యం విషయంలో కూడా మానసికపరమైన చంచలత్వంతో ఉంటారు కాబట్టి వీళ్ళు పౌర్ణమి రోజు పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత 2 రోజుల తర్వాత వెన్నెల్లో నైట్ 10-11 టైంలో మనకి ఓపెన్ ప్లేస్లో ఎన్నెల్లో ఉన్నా పడలేదు, అపార్ట్మెంట్స్లో అలా ఉన్న వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్ళి ఒక పావు గంట 20 నిమిషాలు అలా ఒక వెన్నెల్లో గడిపేసుకోవడం అలా చేస్తే బాగుంటుంది. వీళ్ళకి వచ్చేసరికి మనకు నియమాల ప్రకారంగా ఒక బ్రాస్లెట్ ఉంటుంది, చంద్రుడికి సంబంధించింది, మూన్ స్టోన్కి సంబంధించి. ఆ యొక్క బ్రాస్లెట్ కనుక ఎప్పుడు చేతి కింద పెట్టుకుంటే చిన్న చిన్న ఈ స్థిరత్వ లోపం అనేది అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా పోతాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ లక్కీ నెంబర్స్ వచ్చేసరికి 2 బాగుంటుంది, 7 బాగుంటుంది, 2, 7 బాగుంటుంది, 6 కూడా బాగుంటుంది. కానీ ఒక 2/6 వాళ్ళకి, 2/1 వాళ్ళకి మాత్రం ఆ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి 6 బాగుంటుంది. మిగతా వాళ్ళకి 2, 6, 7 బాగుంటుంది. లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేసరికి వైట్ ఒకటి, గోల్డ్, లైట్ బ్లూ, స్కై బ్లూ ఉంటుంది కదా, స్కై బ్లూ, అలాంటివి ఇలాగే లక్కీ. అవాయిడ్ చేయాల్సింది బ్లాక్, రెడ్ అవాయిడ్ చేయాలి. ఓకే, తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.